ప్రపంచ పర్యావరణ దినోత్సవం మన దగ్గర ఎందుకు ఇక్కడ ఈ యొక్క మొక్కలు నాటేది ఏంది అనుకుంటే ప్రపంచమే ఈరోజు ఒక కుగ్రామంగా మారిపోయింది. ప్రపంచంలోని దేశాలు, దేశాల్లోని రాష్ట్రాలు, రాష్ట్రాల్లో ఉన్నటువంటి గ్రామాలు ఈ విధంగా డిసెంట్రలైజ్ అవుతూ ఉంటుంటే ఇండివిజువల్ పర్సన్ దాకా వస్తుంది కాబట్టి ఇలా మనం మొక్కలు నాటుతా ఉన్నాం. ఈ మొక్కలు నాటే సందర్భంగా ఇప్పుడు తదుపరి ప్రతిజ్ఞ చేస్తారు. కానీ దయచేసి అందరూ కూడా ఇంతకుముందు ఎంపీ గారు చెప్పినట్టుగా మొక్కలు నాటడము మన జీవితంలో ఒక భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉంది. నేను మీ ముందట మనం అప్పుడప్పుడు కొంత చెప్పుకుంటా ఉంటాం. ఒక పండితుడు ప్రవచనాలు చెప్తాడు, ఎల్లిపాయలు తినద్దని ఇంటికి అయినాక తన భార్యను అడుగుతారు ఎల్లిపాయలు ఎందుకు వేయాలి అని అన్నట్టు కాకుండా, నేను ఈరోజు గౌరవ ఎంపీ గారికి అదేవిధంగా ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ, ఎందుకంటే ఇన్స్పైర్ ఒక స్ఫూర్తిదాయకంగా ఉండాలనే ఆలోచనతో మా హుస్నాబాద్ నియోజకవర్గంలో 280 మహిళా సంఘాలకు 13 రకాల వస్తువులతోటి స్టీల్ బ్యాగ్స్ ఇచ్చడం గవర్నర్ గారు తీసుకొచ్చి ప్రారంభం చేసినాం. ఇవాళ మా నియోజకవర్గంలో 580 హోటళ్లు ఉంటే 580 హోటళ్లకు 100 స్టీల్ గ్లాసుల చొప్పున ఇచ్చి ప్రతి మహిళా సంఘానికి 300 వాళ్ళ సంఖ్యను బట్టి 300, 400, 500 కిట్స్ అంటే రైస్ ప్లేట్ తో సహా దాన్ని వడ్డించేదాకా అవసరమయ్యేటువంటి ప్రతి 13 రకాల వస్తువులను మీరు ఎప్పుడైనా పక్కనే చూసుకోవచ్చు. ఈ రోజు మా నియోజకవర్గంలో ఎక్కడ కూడా ప్లాస్టిక్ వాడకుండా ఉండే విధంగా ఆ వస్తువులన్నీ సమకూర్చి ప్లాస్టిక్ నిషేధించే ప్రయత్నం చేస్తా ఉన్నాం అనే మాట మనం చేస్తా ఉన్నాం. దీనివల్ల ఈరోజు అటువంటి చైతన్యం వల్ల ఈరోజు హుస్నాబాద్ మున్సిపాలిటీ రాష్ట్రంలో 2 మున్సిపాలిటీలో సూర్యాపేట మున్సిపాలిటీ పొల్యూషన్ సంబంధించినటువంటి అవార్డు తీసుకోవడానికి పోతా ఉన్నాయి. ఇది అక్కడ ప్రజాప్రతినిధిగా సంతోషాన్ని కలిగిస్తా ఉంది. ఎందుకు చెప్తున్నా అంటే ఒక స్ఫూర్తిదాయకంగా మనం తీసుకుంటే ఎవరి ప్రశంస కొరకు కాదు, మనం ఇవాళ మన బాధ్యతలు సమాజంలో నెరవేరుస్తున్నామనేటువంటి మాట. ఇలా ప్రభుత్వంలో రవాణా శాఖ మంత్రిగా ఉన్నాం. రవాణా శాఖ పక్షాన కూడా ఇలా ఢిల్లీకి వెళ్తే ఎప్పుడైనా ఢిల్లీలో అక్కడ రాష్ట్రపతి గారు ఉంటారు, ప్రధానమంత్రి గారు ఉంటారు, అటువంటి 800 మంది ఎంపీలు ఉన్నా అక్కడ ఉన్నటువంటి నిర్లక్ష్యం తరాలుగా వస్తున్నటువంటి దృష్ట్యా ఇలా మాస్క్ పెట్టుకోనో ఇళ్లలో ఆక్సిజన్ కు సంబంధించినటువంటి వ్యవస్థ పెట్టుకోనో మనం ఎక్కడో దూరం పోయి ఎంపీ గారు చెప్పినట్టుగా దూరం పోయి చూసే అవసరం. ఢిల్లీలో ఆరోగ్యానికి సంబంధించి ప్రకృతి పూర్తిగా పొల్యూషన్ ఎయిర్ ఇండెక్స్ అనేటువంటిది పూర్తిగా అక్కడ నివసించలేని విధంగా మారిపోయింది. పక్కన రాజస్థాన్ పంట పొలాలు గాలిపెడుతుందా, ఇక్కడ గ్రీనరీకి సంబంధించి ఉందా, వెహికల్ పొల్యూషన్ వస్తుందా, అన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈవీ పాలసీ తీసుకొచ్చినాం. ఇలా దేశంలో ఈవీ పాలసీ నెంబర్ 1 గా వాహన కాలుష్యాన్ని తక్కువ చేయడానికి మనం ఈవీ పాలసీ వెహికల్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ 0 ఎగ్జామ్షన్ మొత్తంగా ఎగ్జామ్షన్ చేసి ఇలా ఈ రాష్ట్రంలో పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలకు అనుగుణంగా ప్రత్యామ్నాయంగా ఈవీ వాహనాలు వాడమని ప్రోత్సహించే విధంగా పర్యావరణాన్ని కాపాడడానికి పర్యావరణ హితం కొరకే ఈ నిర్ణయం తీసుకున్నామనే మాట మనం చేస్తా ఉన్నాం. అంతేకాదు ఇలా తప్పకుండా నేనే మా దగ్గర, ఎందుకంటే ఉదాహరణకు ప్రతి గ్రామంలో 5గురిని రాబోయేటువంటి వర్షాకాలంలో ఊర్లో మొత్తం గ్రీనరీ చేయడానికి 5 కమిటీ చేస్తున్నాం. ధాన్యం కొనుగోలు సంబంధించి 5గురిని, ఆరోగ్యానికి సంబంధించి 5గురిని, ఈ విధంగా గ్రామాల లోపల కమిటీలు వేసుకొని నిరంతరంగా ఎస్ఆర్ ఏ ఒక ఓటర్ రివిజన్ కి సంబంధించి కూడా పర్యవేక్షించడానికి 5 కమిటీ వేసుకొని అన్ని రకాల చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తాను. దయచేసి మీ అందరినీ కోరుతాను, ప్రభుత్వాలు చెప్తే మాత్రమే, ప్రభుత్వ కార్యక్రమాల్లో మాత్రమే ఇటువంటి ప్రోగ్రామ్స్ విజయవంతం కావు. ప్రజల భాగస్వామ్యం కావాలి. ప్రజలందరూ ఇది ఒక సామాజిక బాధ్యతగా, అవును మొక్క నాటడం వల్ల నేను రేపటి సమాజానికి అశోక చక్రవర్తి ఎట్లయితే ఆయన అంత పెద్ద వ్యవస్థ తీసుకొని ఒక యుద్ధం లాగా చేసిండు కాబట్టి ఈరోజు మనం ఈ విధంగా కొన్ని మొక్కలు రోడ్ల మీద వెనకటికి పోతా ఉంటుంటే అటు ఇటు ఇద్దామని చెప్పినట్టుగా పండ్ల చెట్లు, అసలు 100,000 చెట్లు, అన్ని రకాల పండ్లు ఉండేటువంటి పరిస్థితి. ఇవాళ ఏది లేనటువంటి పరిస్థితులలో కోతులు కూడా అడవుల నుంచి ఊర్లలోకి వచ్చేసి ప్రజలను ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చింది. అందుకే దయచేసి నేను అందరినీ కోరుతా ఉన్నా, ఈరోజు మనమందరం కూడా ఒక బాధ్యతగా, ఒక సామాజిక బాధ్యతగా మనం ఈరోజు ఈ యొక్క ప్లాంటేషన్ కు సంబంధించినటువంటి భాగస్వామ్యం తీసుకుంటామనేటువంటి ఆలోచన మనకు కలగాల్సిన అవసరం ఉంది. అప్పుడు మాత్రమే మార్పు అవుతుంది. లేదు చెప్పినారు, విన్నాము, పోయినామని అనుకుంటే ఏమి జరిగేది లేదు. ప్రాక్టికల్ గా అమలు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నా. ఈ రోజు రాష్ట్రంలో దాదాపు 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు కడతా ఉన్నాం. ఇందిరమ్మ ఇళ్లలో కూడా కంపల్సరీ వాళ్ళకి అవసరమైన పెద్ద వృక్షాలు పెట్టమంటలేం. కళ్యామాకు చెక్కనో
మునగాకు చెట్టు జామ చెట్టు పెట్టుకుని ఎట్లీస్ట్ మీ ఇంటికి అవసరమైనటువంటి మొక్కలను మ్యాండేటరీగా చేయడానికి కొరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం జిల్లా అధికారులను ఆదేశించింది. అది కాక ఎక్కడ ప్రభుత్వ స్థలం ఉంటే అక్కడ ఇంతకుముందు చెప్పినట్టుగా మామిడి ఏదైతే పండ్ల మొక్కలను ఈ రోడ్డు వెంబడి పెట్టినా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకరోజు ఈ యొక్క రక్షణ కవచాలు కాటమయ రక్షణ కిట్స్ ఇచ్చి గీతా కార్మికులకు ఇచ్చే సందర్భంలో వారు చెప్పినారు ఈరోజు అనేకంగా తాటి ఈత చెట్లు కూడా పెరిగినట్లయితే ఆదాయాన్ని ఇస్తాయి వాళ్ళకు కూడా అని ఆ వన సంరక్షణకు సంబంధించి కూడా మొక్కలు పెంచే ప్రయత్నం చేస్తాను. అందరూ ఖర్జూర చెట్టు కావచ్చు, తాటి ఈత కావచ్చు, వేప కావచ్చు, అనేక రకాలుగా ప్రకృతిని కాపాడే చెట్లు ఉన్నాయి. దయచేసి వాటి అన్నిటిని నాటే ప్రయత్నం చేస్తాం. పిల్లలకు ఆ విధంగా నేర్పాలి. నేను పోయినసారి జిల్లా యంత్రాంగాన్ని అభినందిస్తా ఉన్నా. పోయినసారి అటెండర్ దగ్గర పెట్టుకుంటే కలెక్టర్ దాకా అందరూ కూడా ఒక్కటే రోజు ఒక్కొక్క మొక్క నాటి ఒక సోషల్ మీడియాలో మాకి నాంపే పేట్ అన్నట్టుగా జిల్లా యంత్రాంగం అంతా కూడా ఒక రోజు ప్రోగ్రాం తీసుకుంది. అదేవిధంగా మళ్ళీ వర్షాలు పడ్డ తర్వాత ప్రతి ఒక్కరు మాకేం సంబంధం లేదంటే ఇంతమంది చేయలేనటువంటి ప్రశ్నలు లేవన్నట్టు కాదు, మీ అందరూ కూడా భాగస్వామ్యం తీసుకొని మొక్కలు నాటినట్టయితే సమాజంలో మన వంతు పాత్ర పోషించినట్టయితే, ముఖ్యంగా ఇంతకు తల్లిదండ్రులు మనం పిల్లలకు పర్యావరణం గురించి ఒక పాఠాలు ఎన్నిన్నా ఆచరణ లేకపోతే లాభం లేదని భావించి దయచేసి పర్యావరణాన్ని కాపాడడానికి, ప్రకృతిని పరిరక్షించడానికి, భవిష్యత్ సమాజంలో మన బాధ్యతను నిర్వహించడానికి మనమందరం కూడా ఇప్పుడు చేయబోయేటువంటి ప్రతిజ్ఞ ఉత్తుత్తిగానే ఏదో చేయలేబట్టి వాళ్ళు చదువుతుంటే మనం చదవడం కాదు, నిజంగా మన యొక్క దీక్షతోటి మన బాధ్యతతోటి ఆ ప్రతిజ్ఞ చేసి దాన్ని కార్యాచరణకు తీసుకుపోయే విధంగా ఈరోజు ప్రభుత్వాల బాధ్యత, ప్రజాప్రతినిధుల బాధ్యత అనేది కాదు. మరి ప్రతి సర్పంచ్ కొత్తగా ఎన్నికైన ఉత్సాహం ఉంది. వాళ్ళ ఊర్లలో గ్రీన్ విలేజెస్ కాంపిటీషన్ పెట్టండి. ఎవరైతే మొక్కలు పెట్టి దాన్ని కాపాడుకుంటారో వాళ్ళకు ఒక అవార్డు ఇచ్చే విధంగా, వాళ్ళను ప్రోత్సహించే విధంగా ఆ గ్రామాల లోపల ఒక ఇంటర్నల్ కాంపిటీషన్ స్పిరిట్ క్రియేట్ చేయమని చెప్పి నేను జిల్లా యంత్రాంగాన్ని కోరుతూ, తప్పకుండా మనమందరం వాళ్ళకు రోల్ మోడల్. మనం పెడుతుంటే మీరు జిల్లా ఆఫీసర్లు కూడా మండలాలకు ఒకరినేయండి, ప్రతి ఊరు తిరగాలి. వాళ్ళు ప్రతి ఊరు తిరిగి మొక్కలు నాటే విధంగా అక్కడ ఒక ప్రేరేపితమైనటువంటి వాతావరణాన్ని, పాఠశాలలు ఉంటారు, పాఠశాల పిల్లలకు మొక్కలు పెట్టిరా లేదా అనేటువంటి పర్యవేక్షణ లేకపోతే కొంత మన దగ్గర ఏమైందంటే ఉదాసీనత ఎక్కువైంది. సరే చూద్దాంలే అనేటువంటి ఆలోచన ఎక్కువ కలుగుతుంది. కాబట్టి ఈ విషయంలో అట్లా చేయకండి. భవిష్యత్ తరం మనల్ని క్షమించదు. ఒకవేళ మనం ఇలా బాధ్యతగా వివరిస్తేనే భవిష్యత్ తరం మనల్ని కూడా ఆశీర్వదించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. మనకు ఎక్కడ ఉన్నా అరే అప్పుడు మొక్కలు పెట్టిర్రు చల్లగున్నాం అనేటువంటి వాతావరణం తెచ్చడానికి అందరూ కూడా కార్యోన్ముఖులు కావాలని కోరుతూ అందరు నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటారు.